अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकात అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా ఈరోజు రంజాన్ మరియు ఉపవాసాలు వీటి గురించి తెలుసుకునే ముందుగా నేను శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. మరియు అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సుఖాలు కురిపించమని నేను ఆ యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను ఆమీన్. ముందుగా మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన మీద 5 విధులు పెట్టాడు. వాటిల్లో మొదటిది కల్మా, అషహదు అన్న లా ఇలాహ ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. రెండవది నమాజ్, మూడవది ఉపవాసం, నాలుగవది జకాత్, ఐదవది హజ్. మరి ఈ యొక్క మొదటి 3 ప్రతి ఒక్కరూ చేయాలి. తర్వాత 4, 5 ఎవరైతే స్తోమత ఉందో వారి కోసం విధించాడు. ఇవన్నీ కూడా ఫర్జ్ అంటే మనం ఇంతకుముందు అంశంలో చెప్పుకోవడం జరిగింది. ఇస్లాంలో 3 విధులు ఉన్నాయి. ఒకటి ఫర్జ్, రెండవది వాజిబ్, మూడవది సున్నత్. ఫర్జ్ అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పాటించాలి అని. మరియు ఈ యొక్క రంజాన్ ఉపవాసాలు అనేవి ఫర్జ్గా విధించడం జరిగింది అని ఖురాన్లో 2వ అధ్యాయంలోని 183, 184, 185, 186, 187 వాక్యాలలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసుల పైన ఉపవాసాలు ఫర్జ్గా విధించడం జరిగింది అని. మరియు ఈ యొక్క కాలంలోనే కాదు, ఇంతకుముందు యుగాలలో, ఇంతకుముందు చరిత్రలలో కూడా ఈ యొక్క ఉపవాసాలు అనేవి వారిపైన విధిగా విధించబడడం జరిగింది అని. ఉపవాసం వల్ల ఆ యొక్క మానవుల్లో, భక్తులలో అల్లాహ్ పట్ల, దేవుడి పట్ల, సృష్టికర్త పట్ల విశ్వాసం, భయం, భక్తి, గౌరవ, మర్యాద వీటితో పాటుగా క్రమశిక్షణ మరియు సెల్ఫ్ కంట్రోల్ మరియు అనేక నియమ నిబంధనలు, నిబద్ధత ఇవన్నీ కూడా పెరుగుతాయి అని మరి ఈ యొక్క వాక్యాలలో ఖురాన్లో చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా ఉపవాసం అనేది మరి రంజాన్ నెల మొత్తం కూడా ఇస్లాంలో 12 నెలలు ఉన్నాయి. వీటిల్లో రంజాన్ అనేది ఒక నెల. ఈ నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండాలి. మొదటి 3 రోజులు, చివరి 3 రోజులు కాదు, లేదా అప్పుడప్పుడు కాదు, నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ యొక్క వాక్యాల్లో చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొక విషయం చెప్పడం జరిగింది. కొంతమంది వ్యాధి అనారోగ్యంతో ఉంటారు, కొంతమంది ట్రావెలింగ్ ప్రయాణంలో ఉంటారు. ఇటువంటి వారు ఎవరైతే ఆ యొక్క వ్యాధిలో ఉండి ఉపవాసాలు పెట్టలేకపోయారో, ఎవరైతే ప్రయాణంలో ఉండి ఉపవాసాలు పెట్టలేకపోయారో వారు మళ్ళీ రంజాన్ వచ్చే లోపు ఈ యొక్క ఉపవాసాలని పూర్తి చేసుకోవడం కోసం ప్రయత్నించాలన్నమాట. ఇంకా ఇంకొక అవకాశం ఇచ్చాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఏమని? ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్నారో, ఇంకా ముసలితనంలో ఉన్నారో, అంటే వారు, ఇంకొకటి ఎవరైతే అనారోగ్యం, ఆ యొక్క అనారోగ్యం వారి యొక్క మరణానికి దారితీస్తుంది, అటువంటి అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో ఇటువంటి వారు ఎవరైతే ఉపవాసం ఉండలేకపోయారో ఈ 2 రకాల కారణాలు, ఒకటి ముసలితనం, వృద్ధాప్యం. అది ఎలాంటి వృద్ధాప్యం అంటే మరణానికి దగ్గరగా ఉన్నటువంటి వృద్ధాప్యం. ఇక రెండవది అనారోగ్యం. అది ఎలా అంటే ఈ యొక్క అనారోగ్యం వల్ల మేము కనుక ఉపవాసం ఉంటే ఇంకా అది మాకు మరణానికి దారితీస్తుంది అనేటటువంటి అటువంటి అనారోగ్యం ఏదైనా ఉంటే వీరు ఏం చేయాలి అంటే వారు మరి ఒక నిరుపేదకి అన్నం పెట్టాలి అని, లేదా అంతకంటే ఎక్కువ దాన ధర్మాలు, ఇంకా అంతకంటే ఎక్కువ మందికి అన్నం పెట్టినా కూడా మంచిదే, వారికే మేలు అని, ఇలాంటి ఇంకా అనేక అవకాశాలు ఇవ్వబడ్డాయి. రంజాన్ నెల ఖురాన్ అవతరింపబడ్డ నెల అని, అది ఆ యొక్క ఖురాన్ మానవులకి సన్మార్గం చూపుతుంది అని, మార్గదర్శకత్వం వహిస్తుంది అని, సత్యమేదో అసత్యమేదో, పాపమేదో పుణ్యమేదో, మంచేదో చెడేదో ఇవన్నీ కూడా తెలియజేస్తుంది అని, మరియు ఇహలోక జీవితానికి, ఆలమే బర్జక్ మరణించిన తర్వాత ఉన్నటువంటి జీవితానికి, మరియు ప్రళయ దినం అనేది ఒకటి ఉంది అని, మరియు ఆఖిరత్ రోజు దేవుడైనటువంటి మాలిక్ యౌమిద్దీన్ అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కర్మల యొక్క తీర్పు ఇచ్చి స్వర్గం నరకం ఇస్తాడో ఆ యొక్క స్వర్గ నరకాలు ఎలా ఉంటాయి అనేది, మనకంటే ముందు గతించిన సమాజాల గురించి, ఇప్పుడు మన గురించి, రాబో విషయాల గురించి, అనేక విషయాల గురించి, మరి జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి అనేక విషయాల ద్వారా దేవుడు ప్రవక్తల ద్వారా, అంతిమ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఈ యొక్క ఖురాన్ అనే గ్రంథాన్ని మనకి వహీ రూపంలో ఇవ్వడం జరిగింది. అసలు గ్రంథం అయితే లోహే మహఫూజ్, అది అల్లాహ్ వద్ద ఉంది. అంచెలంచెలుగా ఈ యొక్క ఖురాన్ని వహీ రూపంలో అవతరింపజేయడం జరిగింది.
జరిగింది. ఈ యొక్క అవతరింపబడటం ప్రారంభమైనటువంటి నెల ఏది అంటే రంజాన్ నెల అని అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ యొక్క ఖురాన్లోని ఈ యొక్క 183వ వాక్యం నుంచి కూడా ఈ యొక్క రంజాన్ ఉపవాసాల ద్వారా ఈ యొక్క విషయాలు తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇంకొక విషయం ఏమిటి అంటే పగటిపూట రమించకూడదు. ఉపవాస సమయంలో భార్యాభర్తలు పగటిపూట కలిసి రమించకూడదు. రాత్రిపూట అయితే కనుక వారు కలుసుకోవచ్చని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి ఒక వెసులుబాటుని ప్రసాదించాడు. ఆత్మద్రోహానికి పాల్పడకూడదు అని దినంలో పగటిపూట కాకుండా రాత్రిపూట వారు కలిసి రమించుకోవచ్చని మరి రంజాన్ నెలలో కూడా ఇటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఉదయం నుంచి రాత్రి చీకటి పడే వరకు కూడా ఉపవాసం అనేది ఉంటుంది. ఉపవాసం అనేది ఒక్క పొద్దు కాదు, ఉపవాసం 3 పొద్దులు. అంటే ఉదయం ఫజర్ నమాజ్ కంటే ముందే, అజాన్ కంటే ముందే మరి అప్పటి వరకు మనం సహరీ అనే భోజనం ఉంటుంది. ఈ యొక్క సహరీని చేసేసి మరి సాయంత్రం మగ్రిబ్ నమాజ్ అజాన్ వరకు మరి యొక్క ఉపవాసం అనేది పెట్టాలి. ఈ మధ్యలో కూడా ఉపవాసం అంటే కేవలం ఒక ఆహారము, ఒక నీళ్ళు, అన్నము, పండ్లు వీటికే దూరం ఉండడం కాదు. ఉపవాసం అంటే ఇంకా ఉపవాసంలో ఆహారము నీళ్ళతో పాటుగా అబద్ధాలు చెప్పకూడదు, మోసం చేయకూడదు, షిర్క్ చేయకూడదు, బిదాత్ చేయకూడదు, హరాం చేయకూడదు, ఎవరిని కొట్టకూడదు, తిట్టకూడదు, ఎవరిని మోసం చేయకూడదు, ఎటువంటి క్రైమ్స్, నేరాలు, ఘోరాల జోలికి కూడా పోవద్దు. మన చూపుని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన నోటిని అదుపులోకి పెట్టుకోవాలి, మన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, మన యొక్క చెడు అలవాట్లు, చెడు పద్ధతులు ఉంటే వాటిని వదిలేయాలి. ఇవన్నీ కూడా ఉపవాసంలో భాగమే. మరియు ఈ యొక్క ఏదైతే ఇప్పుడు చెప్పబడ్డాయో ఈ చెడు అలవాట్లు, చెడు పద్ధతులు అన్నవి ఇవి ఈ నెల మొత్తం కూడా రంజాన్ మాసమే. ఈ నెల మొత్తం కూడా రంజాన్ నెలే. ఈ నెల మనం కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, మాట్లాడేటప్పుడు, పడుకునేటప్పుడు కూడా మన ఇబాదత్, ఆరాధన చేస్తూ ఉండాలి. అల్లాని ధ్యానిస్తూ ఉండాలి. అల్లాని ఆరాధిస్తూ, పొగుడుతూ, క్షమాపణ అడుక్కుంటూ, మనకి ఏది కావాలో అది కోరుకుంటూ ఉండేటటువంటి ఈ నెల మొత్తం కూడా ఉంటుంది. ఏదో రంజాన్ ఉపవాసం అయిపోయింది, ఇప్పుడు నేను వెళ్ళి ఇంక ఇష్టం వచ్చింది తినేస్తా, తాగేస్తా అంటే కుదరదు. మరి హద్దులు ఉన్నాయి, ఆ యొక్క హద్దులను మనం దాటకూడదు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏమిటి అంటే మరి మనకి రంజాన్ నెల అంటే ఇష్టం వచ్చిన వంటకాలు, రకరకాల వంటకాలు చేసుకొని తినే స్పెషల్ మంత్ కాదు ఇది. రంజాన్ అంటే హరీసు, హలీము ఇట్లాంటివి తయారు చేసుకొని తినే స్పెషల్ మంత్ కాదు ఇది. రంజాను అంటే ఏమిటి? భయభక్తులు కలిగేటటువంటి మరి రంజాన్ అంటే మన షాపింగ్లు చేసుకునేటువంటి నెల కూడా కాదు ఇది. రంజాన్ రాకముందే ఇవన్నీ చేసుకోవాలి. మనం ఒకసారి రంజాన్లోకి ప్రవేశించాము అంటే ఆరాధన కోసం ఎక్కువ సమయాన్ని ప్రారంభించాలి, ఆరాధన కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక ఇంకో విషయం ఏమిటి అంటే 10 సంవత్సరాలు అంటే మొహమ్మద్ సుస్లం గారు ఏం చెప్పారంటే 7 సంవత్సరాలు పూర్తయినటువంటి మీ పిల్లలకు నమాజు చేయమని చెప్పండి. 10 సంవత్సరాలు నిండిన మీ పిల్లలకి మరి నమాజులు చేయమని గట్టిగా చెప్పండి. మరియు వారికి ఉపవాసాలు ఉండమని కూడా ప్రోత్సహించండి. ఉపవాసాలు మరి పిల్లలకి కూడా ఉండే విధంగా వారికి ప్రోత్సహించాలి. వారికి మనం కావాలనుకొని తిన్నా, కావాలనుకొని త్రాగినా, లేదా భార్యాభర్తలు సంభోగించినా కూడా ఆ యొక్క ఉపవాసం అనేది భంగమైపోతుంది. ఒకవేళ మర్చిపోయి తిన్నా, త్రాగినా ఏం కాదు, ఆ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేయొచ్చు. కానీ ఎవరైతే కావాలనుకుని ఈరోజు ఉపవాసంలో ఉన్నామని కూడా ఎవరైతే దినంలో తింటారో, త్రాగుతారో ఆ ఉపవాసం భంగం అవుతుంది. మర్చిపోయి తిన్నా, త్రాగినా ఏం కాదు, ఆ యొక్క ఉపవాసాన్ని కంటిన్యూ చేయొచ్చని. మరి ఈ యొక్క ఉపవాసాలకి ఉదయం షహరీ అని, సాయంత్రం ఇఫ్తార్ అని 2 విషయాలు ఉన్నాయి. వీటికి ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో కూడా మనం ఇంతకుముందే తెలుగు బుకారులో తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఎతేకాఫ్, ఈ యొక్క రంజాన్ నెలలోనే ఎతేకాఫ్ అని ప్రత్యేకమైనటువంటి పద్ధతి ఉంది. ఆ యొక్క ఎతేకాఫ్కి చాలా విలువ ఉంది. ఎతేకాఫ్కి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ యొక్క ఎతేకాఫ్ కేవలం మస్జిద్లోనే చేయాలి. ఆ యొక్క ఎతేకాఫ్ చేస్తే ఏంటి అనేది ఆ యొక్క విషయాలు కూడా మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుగు బుఖారీలో చెప్పుకోవడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? రంజాన్ నెల ప్రారంభం కాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి, మరియు
తలబిరుసు సైతానులకి సంకెళ్ళు వేయబడతాయి, సైతానులకు సంకెళ్ళు వేయబడతాయి అని మరియు ఈ యొక్క విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేశారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని సహల్ బిన్ సాద్ రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం ఏమిటంటే స్వర్గానికి 8 ద్వారాలు ఉంటాయి. దీంట్లో ఒక ద్వారం పేరు, ఒక ఎంట్రన్స్ పేరు రయ్యాన్. ఈ యొక్క రయ్యాన్ అనే ద్వారం ఎవరైతే ఈ యొక్క ప్రపంచంలో జీవించి ఉన్నప్పుడు ఉపవాసాలు పెడతారో వారికి ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ద్వారమే, స్వర్గానికి ఏర్పరచబడిన ద్వారమే రయ్యాన్ అని. దీంట్లో కేవలం ఎవరైతే ఈ యొక్క బ్రతికి ఉన్నప్పుడు ఈ యొక్క ప్రపంచంలో ఉపవాసాలు ఉంటారో వారి కోసం ప్రత్యేకంగా ఏర్పరచబడినటువంటి ద్వారం ఈ యొక్క రయ్యాన్ అని. స్వర్గానికి 8 ద్వారాల్లో ఇది కూడా ఒక ద్వారం. అది ఉపవాసాల కోసం ఉన్నవారి కోసమే ప్రత్యేకంగా చేయబడిందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని సహల్ బిన్ సాద్ రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, ఎవరైతే ధర్మనిష్టతో, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫల అపేక్షతో రంజాన్ ఉపవాసాలు చేస్తారో, రంజాన్ ఉపవాసాలు పాటిస్తారో వారు పూర్వం చేసిన పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నిస్తాడు అని, మరియు అదేవిధంగా ఎవరైతే ధర్మనిష్టతో, అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ మర్యాదతోటి, ఆత్మ పరిశీలనతో, పరలోక ప్రతిఫల అపేక్షతో రంజాన్లో ఖియామా అంటే తరావీ నమాజ్ ఎవరైతే చదువుతారో వారి యొక్క ఈ యొక్క కార్యం వల్ల వారి యొక్క పూర్వం చేసిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయని, మరియు అదేవిధంగా ఎవరైతే విశ్వాసంతో, చిత్తశుద్ధితో, ప్రతిఫలాపేక్షతో, అల్లాహ్ నుంచి ప్రతిఫలం పొందాలనే ప్రేక్షతో ఎవరైతే లైలతుల్ ఖదర్ అంటే ఈ యొక్క షెబే బరాత్, షెబే ఖదర్ అంటాం కదా, అది రంజాన్ కంటే ముందు కాదు, అది రంజాన్లో ఉంది. దాని గురించి ఖురాన్లో ప్రత్యేకంగా ఒక సూరా కూడా అవతరించడం జరిగింది. ఈ యొక్క లైలతుల్ ఖదర్ రంజాన్ బేషి రాత్రుల్లో చివరి 10 రోజుల్లో ఒకరోజు విడిచి ఒకరోజు ఈ యొక్క రాత్రుల్లో ఉంటుంది. ఈ యొక్క లైలతుల్ ఖదర్ అనే ఒక శుభరాత్రి రంజాన్ చివరిలో పెట్టడం జరిగింది. ఈ యొక్క రాత్రుల్లో ఎవరైతే జాగరణ చేసి ఎవరైతే దాన్ని పొందుతారో వారి యొక్క గడిచిన పాపాలన్నీ కూడా క్షమించబడతాయని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఈ యొక్క సహాబా గారు చెప్తూ ఉన్నారు. దీన్ని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని అబూ హురైరా రజియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఆ యొక్క విషయం ఏమిటంటే మనిషి యొక్క ప్రతి సత్కార్యానికి, మంచి పనులకి, పుణ్యాలకి 10 రెట్ల నుండి 700 రెట్లు వరకు పుణ్యం వ్రాయటం జరుగుతుంది. అంటే ఒక సత్కార్యం, ఒక మంచి పని చేస్తే 10 నుండి 700 రెట్ల వరకు పుణ్యం ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అల్లాహ్ యొక్క ఆదేశం ఏమిటంటే ఉపవాసం కేవలం నా కోసమే, అందువల్ల నేనే స్వయంగా దాని యొక్క ప్రతిఫలాన్ని ఇస్తాను. నా కోసం అతడు తన యొక్క అన్నపానీయాలను, అన్నాన్ని, నీటిని వదిలేసి, అతని యొక్క మనస్సుకు నచ్చిన కోరికలను వదిలేసి వాటిని త్యాగం చేసి ఉపవాసానికి పూనుకొని ఉపవాసానికి తయారవుతాడు. మరియు అటువంటి ఉపవాసకునికి 2 సంతోష సమయాలు ఉంటాయి. ఒకటి ఉపవాసం విడిచేటప్పుడు, మరొకటి ప్రళయ దినం రోజు అల్లాహ్ని కలుసుకునేటప్పుడు. అల్హమ్దులిల్లా. అదేవిధంగా ఉపవాసంతో ఉన్నటువంటి వారికి వారి యొక్క నోట నుంచి ఒక వాసన వస్తుంది. అది అల్లాహ్కు కస్తూరి సువాసన కంటే కూడా ఇంకా మేలుగా, అంత మంచిగా ఉంటుందని చెప్పడం జరిగింది. మరియు ఉపవాసం డాలు వంటిది. దాని ద్వారా సైతాను నుండి సురక్షితంగా ఉంటాడు, నరకాగ్ని నుండి తప్పించుకుంటాడు. మీలో ఎవరైనా ఉపవాసం ఉంటే అశ్లీల పదాలు పలకొద్దు, నీచ ప్రేలాపనలకు గురి కావద్దు. అతనిని ఎవరైనా చెడుగా మాట్లాడినా కూడా, అతన్ని ఎవరైనా తిట్టినా కూడా, కయ్యానికి కాలెదువినా కూడా మీరు ఎదురు తిరిగి వారిని తిట్టవద్దు, ఎదురు తిరిగి వారితో గొడవపడొద్దు. మీరు వారితో నేను ఉపవాసంతో ఉన్నానని చెప్పేసి అక్కడ నుండి మెల్లగా తప్పుకోవాలి, కానీ వారితో మీరు తిరిగి గొడవపడొద్దని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క అబూ హురైరా రజియల్లాహు గారు ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. అబూ హురైరా రజియల్లాహు గారు ఒక విషయం చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని, రంజాన్ మొదటి రాత్రి వస్తే సైతానులు తలబిరుసు తనం గల జిన్నులను బంధించబడి చెరసాలలో వేయబడతారు. నరక ద్వారాలు కూడా మూసివేయబడతాయి. వాటిలో ఏ ఒక్క ద్వారం తెరవబడదు. స్వర్గ ద్వారాలు తెరవబడతాయి.
వాటిలో ఏ ఒక్క ద్వారము మూసివేయబడదు. ఒక ప్రకటించేవాడు, ఓ మంచిని కోరేవాడా సత్కార్యాల వైపుకు తిరుగు, ఓ చెడు వైపు తిరిగి ఉన్నవాడా దాని నుండి వెనుదిరుగు అని పిలుపుని ఇస్తూ ఉంటారు. ఇంకా ఆ రాత్రి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక మందిని నరకం నుండి విడుదల చేస్తూ ఉంటాడు. ఇలా ప్రతి రాత్రి ప్రకటించడం జరుగుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇబ్నే ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారంటే, నెలవంకను చూసే వరకు ఉపవాస వ్రతం పాటించకండి, దాన్ని చూసే వరకు ఉపవాస వ్రతం విరమించకండి. ఒకవేళ ఆకాశం మేఘావృతమై ఉంటే గనక ఆలోచించి మరీ లెక్క కట్టండి అని చెప్పడం జరిగింది. ఇంకొక ఉల్లేఖనంలో నెల అంటే 29 రోజులు ఉంటుంది, నెలవంకను చూసే వరకు ఉపవాసం ప్రారంభించకండి, ఒకవేళ మేఘాలు ఆవరిస్తే 30 రోజులు కూడా పూర్తి చేసుకోండి అని కూడా ఈ విధంగా కూడా చెప్పడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనా ఉపవాసం ఉండాలి అంటే కనుక ముందుగా ఉదయం సహరీ తినండి, ఎందుకంటే సహరీలో మీకోసం శుభం ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అనస్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని సహల్ రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఉపవాస విరమణను సమయబద్ధంగా పాటించే వరకు ప్రజలు లాభంలో ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. సమయబద్ధంగా అంటే ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. కొంతమంది మరి ఆ సూర్యుడు చంద్రుడు సమయాలను పాటిస్తున్నారా, లేదా ఎవరో ఇచ్చే సైరన్ మీద ఆధారపడి ఉన్నారా, ఎవరో ఇచ్చే అజాన్ మీద ఆధారపడి ఉన్నారా, లేదా సమయాన్ని బట్టి ఆలోచిస్తున్నామా, ఎవరో ఒక మస్జిద్లో ఒక మౌజన్ సాబో ఇంకెవరో వారు ఇచ్చే అజాన్ల మీద ఆధారపడి ఉన్నామా? ఒక్కసారి మనం ఇల్లు నేర్చుకోవాలి. మరి సమయబద్ధం అంటే ఏమిటి, ఈ యొక్క సమయం అనేది ఏంటి, దీంట్లో లాభం ఏముంది? ఈ యొక్క హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారంటే దాంట్లో ఎన్నో అర్థాలు ఉంటాయి. మరి ఒక ఇఫ్తారీ అనేటటువంటి యొక్క విషయంలో ఈ యొక్క విషయం ఎందుకు చెప్పబడింది? సమయబద్ధంగా పాటించినంత వరకు ప్రజలు లాభాలలో ఉంటారు అని ఈ యొక్క విషయం ఏ విధంగా మనం తీసుకోవాలి? ధార్మికంగా లాభంలో ఉంటామా, ఆధ్యాత్మిక పరంగా, ప్రాపంచిక పరంగా, ముస్లిం సామాజిక పరంగా ఏ విధంగా లాభంలో ఉంటామో ఒక్కసారి దీని లోతుల్లోకి వెళ్ళి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక ఇంకొక విషయం ఏమిటంటే ఉపవాసాన్ని అధర్మ విషయాలకు కార్యాలకు దూరంగా ఉండాలి. ఉపవాసంలో కొన్ని విషయాల వల్ల ఉపవాసం భంగం అవుతుంది, మరికొన్ని విషయాల వల్ల ఉపవాసం పాడైపోతుంది. ఉపవాస స్థితిలో అసత్యం పలకకూడదు, పరోక్షంగా నిందించడం, అబద్ధపు ప్రమాణాలు చేయడం, తగువలాడటం మొదలైనవి ఇవన్నీ కూడా ఉపవాస సమయంలో నిషిద్ధం. వీటి వల్ల ఉపవాస పుణ్యం తగ్గిపోతుంది. అదేవిధంగా ఉపవాస స్థితిలో తనంతట తాను తినడం వల్ల, త్రాగడం వల్ల, సంభోగం చేయడం వల్ల ఉపవాసం భంగమైపోతుంది. ఉపవాస స్థితిలో స్నానం చేయడం వల్ల, తలకు నూనె రాయడం వల్ల ఏం కాదు, చేసుకోవచ్చు ఈ యొక్క పనులు. అదేవిధంగా సుర్మా పెట్టుకోవచ్చు. ఉపవాసంలో అంటే మనం వజూ చేసుకోవచ్చు, కానీ ఉపవాసంలో ఉండి ఎవరైనా పాన్ తిన్నా, సిగరెట్ తాగినా లేదా వీటి వల్ల ఉపవాసం భంగం అయిపోతుంది. వాంతిక అంటే కొంతమందికి వామిటింగ్ వస్తుంది కదా, ఇటువంటి వామిటింగు తనంతటకు తానే వస్తే ఉపవాసం ఏం భంగం అవ్వదు, కావాలని చేసుకోవద్దు. ఇవన్నీ కూడా ఇస్లాంలో చెప్పబడ్డటువంటి విషయాలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. అసత్యం, అధర్మ కార్యాలు వదలకుంటే గనక, వాటిని వదలకుండా కేవలం అన్నపానీయాలు వదిలివేయటం వల్ల అల్లాహ్కు ఏమాత్రం ఇష్టం లేదు. కేవలం అన్నం నీళ్లు వదిలేసి అసత్యం, అధర్మ కార్యాలు వదలలేదు అంటే అటువంటి ఉపవాసం, అటువంటి ఆరాధన అల్లాహ్కి ఇష్టం లేదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. మనం దీనిని ఒకసారి ఆలోచించుకోవాలి. మనం ఉపవాసం ఉంటూ ఉన్నాం, ఆహారాన్ని, నీటిని వదిలేసుకున్నాం ఉపవాస సమయంలో, కానీ ఇంకా అధర్మ కార్యాలు అంటే ఏమిటి, అసత్య కార్యాలు అంటే ఏమిటి, ఇది మనల్ని ఒకసారి ఆలోచించుకొని అధర్మ కార్యాలు, ధర్మానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏమేమి చేస్తున్నాం, అటువంటి వ్యాపారాలు,
అటువంటి పనులు, అటువంటి చూపులు, అటువంటి మాటలు, అటువంటి ఆలోచనలు వేటితోటి ఉన్నాం, వాటిని కూడా మనం వదులుకోవడానికి ప్రయత్నించాలి అనేది ఈ యొక్క విషయంలో, ఈ యొక్క హదీసులో మనకి తెలియజేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రయాణికులకు సౌకర్యం కలిగించాడు. ప్రయాణాల్లో 4 రకాతుల నమాజుకు బదులుగా 2 రకాతులు చదవాలి. ఒకవేళ కష్టంగా ఉంటే ప్రయాణంలో ఉపవాసం ఉండనవసరం లేదని కూడా చెప్పడం జరిగింది. ప్రయాణంలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత తప్పిపోయినటువంటి ఉపవాసాలు మరి ఏవైతే ఉన్నాయో వాటిని తర్వాత మళ్ళీ పూర్తి చేయాలని చెప్పడం జరిగింది. ఖురాన్ హదీసుల్లో దీని గురించి వివరంగా ఉంది. ఇలాంటి అనేక విషయాలు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా మనం ఇంతకుముందే తెలుగు బుఖారీలో ఇలా రంజాన్ గురించి అనేక విషయాలు తెలుసుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించడం వల్ల మీ యొక్క దయానుగ్రహాల ద్వారా ఏదైతే ఈ యొక్క రంజాన్ ఉపవాసాలు, నమాజులు, సహరీ ఇఫ్తార్లు మరియు తరావీ నమాజులు, ఎతెకాఫ్లు, లైలతుల్ ఖదర్, మరి దీనికోసం ఎవరైతే నీ యొక్క దాసులు ప్రయత్నిస్తూ ఉన్నారో, ప్రయత్నించబోతూ ఉన్నారో అటువంటి దాసులందరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మరియు ఎవరైతే జకాతులు, సదకా ఖైరాతులు, హజ్ ఉమ్రాలు కూడా చేస్తున్నారో, చేయబోతున్నారో అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మా అందరి యొక్క ఇబాదతులు స్వీకరించండి వల్ల, మాపై, మా కుటుంబ సభ్యులపై, మీ యొక్క దాసులందరిపైన శాంతి సేవకాలు కురిపించండి వల్ల, సైతాన్ నుంచి, దజ్జాల్ నుంచి, షిర్కు నుంచి, బిదాత్ నుంచి, హరాం నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, ప్రళయదినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి, నరకయాత్ర నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించండి వల్ల, అలా మీ యొక్క దయానుగ్రహాల ద్వారా, మీ యొక్క రెహమత్ తోటి మమ్మల్ని క్షమించి మాకు నరకం నుంచి రక్షించి మాకు స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, స్వర్గంలో అత్యుత్తమ స్థానానికి మాకు ప్రసాదించండి వల్ల, అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్. అల్లాహ్ ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల, అదేవిధంగా వల్ల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతిపై శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసున చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఏదైతే ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల. ఆమీన్. అల్లా మీరు మాపైన ఏదైతే బాధ్యతలు పెట్టారో వాటిని నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించండి వల్ల. ఆమీన్. అల్లా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరైతే నీ మార్గంలో సమయాన్ని, సంపదని మరియు జ్ఞానాన్ని ఎవరైతే ఖర్చు పెడుతూ ఉన్నారో, ఖర్చు పెట్టబోతూ ఉన్నారో, అలా ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో మా కోసం కూడా ప్రార్థన చేయండి, ప్రార్థనలో గుర్తుపెట్టుకోండి అన్నారో, ఎవరైతే ఇప్పుడు ఈ యొక్క ప్రసంగం వింటూ ఈ యొక్క ప్రసంగంలో వారు కూడా, ఈ యొక్క ప్రార్థనలో వారు కూడా పాలుపంచుకోవాలని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను ఈ యొక్క ప్రార్థన మొత్తాన్ని మిమ్మల్ని ప్రార్థిస్తూ అర్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి యొక్క ప్రార్థనలను స్వీకరించండి వల్ల, మా అందరి తరపున కూడా స్వీకరించండి వల్ల. ఆమీన్. మరణించిన నీ యొక్క దాసులు ఎవరైతే ఉన్నారో వారు చేసినటువంటి ఇబాదతులన్నీ కూడా స్వీకరించండి వల్ల, మిగిలి ఉన్న, బ్రతికి ఉన్న వారి కుటుంబ సభ్యులకు కావాల్సిన అన్ని సహాయ సహకారాలను అందించండి వల్ల. ఆమీన్. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్, సుబ్హానల్లాహ్, అల్లాహు అక్బర్. అష్హదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లాహు అక్బర్.